రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారండి ఓపీకి. మెడ పక్కకి తిరిగిపోయి కళ్ళు కూడా పక్కకి చూస్తూ 3 days నుంచి ఇలా అయింది అనుకుంటూ వచ్చారు. మాకు స్ట్రోక్ ఏమో అండి, ఎంఆర్ఐ చేయించండి అనుకుంటూ వచ్చారు. సో హిస్టరీ తీసుకుంటే వాళ్ళు వామిటింగ్స్ కోసం అని చెప్పి ఒక డాక్టర్ గారు మందులు రాస్తే అది దాదాపు 3-4 నెలల నుంచి కంటిన్యూస్గా వాడేస్తూనే ఉన్నారు. ఆ మందు వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్టే ఇదనమాట. అంటే డిస్టోనియా అనే రియాక్షన్ ఆ మందుల వల్ల వచ్చిందనమాట. సో చాలామంది ఓపీ బేసిస్లో డాక్టర్ గారు ఒక వారం రోజులు రాస్తేనో 2 వారాలు రాస్తేనో కంటిన్యూస్గా వాడేస్తూ ఉంటారు తెలియకుండా. సో మెటక్లోప్రమైడ్ అనే డ్రగ్ వల్ల ఈ మెడ తిరిగిపోవటము, లేకపోతే వణుకు రావటము, ఇట్లా రకరకాల న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ వస్తాయి. అట్లనే చాలామంది గ్యాస్ ట్యాబ్లెట్స్ అసలు అది చాలా మాది అదేదో ప్రొటెక్టివ్ ట్యాబ్లెట్, దానికి అసలు సైడ్ ఎఫెక్ట్సే ఉండవు అనుకుంటూ రోజు అదొక అలవాట్లాగా గ్యాస్ ట్యాబ్లెట్ తీసేసుకుంటున్నారు. సో గ్యాస్ ట్యాబ్లెట్లోనే ప్లెయిన్ ప్యాంటోప్ ఉంటుంది. అంటే అందులో ఇంకేం కాంబినేషన్స్ ఉండవు, ఓన్లీ ప్యాంటోప్ ఒక్కటే ఉంటుందన్నమాట. ఇంకొక టైప్లో ఏంటి, ప్యాంటోప్ డిఎస్ఆర్ అంటారు, డాంపెరిడోన్ కాంబినేషన్ ఉంటుంది. ప్యాంటోప్ డి అన్నా, ఉమేజ్ డి అన్నా, డిఎస్ఆర్ అన్నా, ఇవన్నీ ఏంటంటే డాంపెరిడోన్ అనే ఒక డ్రగ్ కలిపి ఉండడం అనమాట. దీనివల్ల ఏంటంటే కడుపులో తిప్పటం కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, కడుపు ఉబ్బరం కానీ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో అందుకని ఈ డాంపెరిడోన్ కాంబినేషన్ని ప్యాంటోప్ అనే డ్రగ్తో కలిపి రాస్తారు మనకి జనరల్గా. సో కానీ ఈ డాంపెరిడోన్ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అంటే, మనకి అది కొంతవరకు జనరల్గా బ్రెయిన్కి క్రాస్ అవ్వదు, కానీ ఎక్కువ డోసెస్లో తీసుకున్నా, లేకపోతే క్రానిక్గా తీసుకున్నా, ఆర్ కొంతమంది సెన్సిటివ్ వాళ్ళలో బ్రెయిన్లోకి క్రాస్ అయ్యి వణుకు రావటం, సేమ్ డిస్టోనియా లాంటి రియాక్షన్స్ రావటం లాంటివి జరగచ్చు అనమాట. అండ్ మనకి పొట్టలో యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వకపోతే B12 లాంటి విటమిన్స్ అబ్జర్వ్ అవ్వవు. కాబట్టి ఏమవుతుంది, B12 డెఫిషియన్సీ వస్తుంది. దానివల్ల చేతుల్లో కాళ్ళలో తిమ్మిరులు రావటం లాంటివి రావటం, నడక తడబాటు, ఇవన్నీ రావచ్చు అనమాట. కొంతమందిలో ఏంటంటే హార్ట్ ఇష్యూస్ కూడా రావచ్చు, క్యూటీ ప్రొలాంగేషన్ అంటారు, అదొకటి. తర్వాత ఈ డాంపెరిడోన్ వెళ్ళి డాపమైన్ రిసెప్టర్స్ని బ్లాక్ చేయటం వల్ల ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ బాడీలో పెరిగిపోతుంది. ప్రొలాక్టిన్ పెరిగిపోతే ఏంటి, బ్రెస్ట్లోంచి మిల్క్ ప్రొడక్షన్ జరగచ్చు అనమాట, గెలక్టోరియా అంటారు. ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ రావచ్చు అనమాట. సో డాంపెరిడోన్ కాంబినేషన్తో వేసుకుంటున్నారా, ప్లెయిన్ ప్యాంటోప్ వేసుకుంటున్నారా అనేది మీరు చూసుకోవాలి. తర్వాత మీ డాక్టర్ గారు ఎన్ని రోజులు రాస్తే అన్ని రోజులే మీరు గ్యాస్ట్రైటిస్ మెడికేషన్స్ వాడండి. ప్రతి ట్యాబ్లెట్తో పాటు మీరు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ టీ కాఫీ తాగటం ఆపి, మిల్క్ ప్రొడక్ట్స్ తాగడం ఆపి, ఫుడ్ తిన్న అరగంట ముందు అరగంట తర్వాత వాటర్ తాగడం ఆపేస్తే, అండ్ ఆయిల్ ఫుడ్ తగ్గిస్తే, టైంకి ఫుడ్ తింటే మీకు గ్యాస్ట్రైటిస్ అనేది చాలా వరకు చెక్లో ఉంటుందన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.